మరి తెలుగుదేశం పార్టీ మా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలకు మారుపేరు మా బండారు కుటుంబం. మరి మా బండారు కుటుంబం పైన చాలా మంది కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మరి చూస్తున్నాము బండారు శ్రావణిశ్రీ గారు మేము గతంలో ఏ రోజే కానీ మాకు ఎమ్మెల్యే ఇండ్లు అనేది తెలియదు. మాకు తెలియదు ఎమ్మెల్యే ఇండ్లని. మరి ఈరోజు బండారు శ్రావణిశ్రీ గారికి మాకు ఏ సమస్య వచ్చినా గ్రామాల్లో కావచ్చు, ఇప్పుడు 6 మండలాల్లో ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏ టైంలో పోయినా మేడం గారు మా ఎమ్మెల్యే గారు ఆప్యాయతతో అనురాగాలతో మాట్లాడించి వాళ్లకు న్యాయం చేసి పంపిస్తుంది. మరి గత 3 రోజుల నుండి చూస్తున్నాము. నిజం చెప్తున్నాము, మేము ఒక్కటే చెప్తున్నాం, బండారు కుటుంబం చేతగాని కుటుంబం అయితే కాదు. మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవిలాగే పునరావృతం అయితే మేము అధిష్టానాన్ని దగ్గరికి వెళ్ళి నారా లోకేష్ బాబు గారికి కానీ మా పరిస్థితి వినిపిస్తాము. చూస్తున్నాము. మరి ఈరోజు ఇంతమంది యువత ఎందుకు మేము ప్రెస్ మీట్ చేస్తున్నాం, మాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకు ఇప్పుడు గ్రామాల్లో 100 రోజుల ప్రోగ్రాం పెట్టినారు. ప్రెస్ మీడియా వాళ్ళు కూడా మీరు అందరూ వచ్చి చూస్తున్నారు. ఈ ఓర్చుకోలేక సమస్యలు ఏమున్నాయి? అవును, కుటుంబంలో 4 ఉన్నప్పుడు సమస్యలు అనేటివి ఉంటాయి. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి ఈ రోజు ఒకటే చెప్తున్నాం, బండారు శ్రావణి గారి పైన అసత్య ఆరోపణలు చేయడం తప్పు. నిజం చెప్తున్నాము, ఎంతో కష్టపడి చదువుకొని నియోజకవర్గంలో ఏ ముసలి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సహాయం చేయండి అని మాకు చెప్తుంది. మీరే గతంలో చూశారు, మన కిరణాధారంలో కావచ్చు, మేము కావచ్చు, మా లాంటి యువత సేవా కార్యక్రమాలు కూడా చేయండి పేదలకు అని చెప్తే మేము కానీ చేయడం జరిగింది. మరి చూస్తున్నాము, మరి ఎందుకు ఇట్లా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో మాకు తెలియడం లేదు. ఎందుకు తీసుకుంటారు డబ్బులు? వాళ్ళ కుటుంబము డబ్బులు తీసుకునే కుటుంబం కాదు, వాళ్ళు 10 మందికి సాయం చేసే కుటుంబం. ఇవన్నీ ఓర్చుకోలేక కొంతమంది ప్రచారం చేయడం జరుగుతుంది. మరి గతంలో చూస్తున్నాం, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ రోజు ఏ గ్రామంలో కూడా తిరిగిన పాపాన లేదు. మరి ఇదే బుక్కురా సముద్రంలో గతంలో మనం చూసాం, ఇసుక రీచు తోలినప్పుడు మరి ఎవరు కానీ ప్రశ్నించడం లేదు. మరి ఇవన్నీ వాళ్ళ మీద మనం ఆరోపణలు చేయాలి, కానీ మనము ఏది అన్ని సర్దుకుంటాయి. ఎమ్మెల్యే గారు కూడా మొత్తం అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, మా కుటుంబంలో తెలుగుదేశం గవర్నమెంట్ కార్యకర్తలకు కావచ్చు, మాలాంటి యువతకు కావచ్చు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. మరి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మనం కొద్దిగా టైం ఇద్దాం. ఎందుకంటే చూస్తున్నాము, ఆమె కూడా ఒక దళిత మహిళ. మరి ఒక దళిత మహిళపై ఇట్లాంటి బురద జరుగుతుంటే మేము ఎన్ని రోజులని చూస్తూ సహిస్తాం చెప్పండి? మరి ఈ రోజు గ్రామాల్లో కావచ్చు, ప్రతి ఇంటికి పోయి ఆప్యాయత ఎవరైనా కానీ ముసలి వారిని కావచ్చు, గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులకు ఫోన్ చేయడం, మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇప్పుడే చూసినాం, ఈ రోజు జరిగిన సంఘటన కూడా మీకు చెప్తున్నాం. నార్పల మండలంలో ఆరోగ్య కేంద్రంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన వెంటనే కొంతమంది నాయకులు ఆడిపోయి మాట్లాడుతుంటే వెంటనే మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి వెంటనే డాక్టర్ గారితో మాట్లాడింది. మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటాము, మా తెలుగుదేశం కుటుంబం ఉంటుంది, మీకు ఏ సాయం కావాలన్నా కూటమి ప్రభుత్వం నుండి మీకు సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచి ప్రోగ్రాంలు చేస్తుంటే ఎనీ టైం 3 రోజుల నుండి చూస్తున్నాం. ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు? ఎందుకు చేస్తారు? వాళ్ళు ఎందుకు డబ్బు తీసుకుంటారు? ఎవరో నిరూపించమను. బహిరంగంగా చర్చకు మేము ఉంటాము, రమ్మను, కూర్చుంటాం. మా ఎమ్మెల్యే పైన బహిరంగంగా మేము ప్రతి ఒక్కరము బహిరంగ చర్చకు సిద్ధం. మీరు నిరూపించండి, మేము నిరూపిస్తాం. ఓకే. అదే విధంగా ఒక దళిత ఎమ్మెల్యే అయినటువంటి బండారు శ్రావణి గారు చూస్తున్నాము, ఎక్కడ పోయినా జనాలు గ్రామాల్లో చూస్తున్నాం, ప్రభంజనం చూస్తున్నాం. మీడియా మిత్రులు కూడా మీరు ఎన్నోసార్లు వచ్చినారు, ప్రతి ఒక్కరిని ముస్లిం వారిని అంటే ఎక్కడిని మాట్లాడుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మన తెలుగుదేశం గవర్నమెంట్ లో న్యాయం చేస్తుంది. ఏ ఒక్కరు బాధపడకండి, మన అందరికీ న్యాయం చేసేలా కూడా త్వరలో అన్ని పరిష్కారం అవుతాయి. అసత్య ఆరోపణలు మానండి. మనకు అందరూ తెలుగుదేశం కుటుంబమే, మనమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళమే. మనం చూస్తున్నాం, మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. మరి ఎప్పుడైనా కానీ ప్రజల్లోకి వెళ్ళినా ఆమె మాట తీరు కావచ్చు, ఆప్యాయత, మరి ఎంత ఆప్యాయత, ఎన్ని అర్ధరాత్రి 12 గంటలైనా ఎంతో నలుమూలల 6 మండలాల్లో ఎల్లనూరు, పుట్లూరు ఎంత 12 వరకు ఉండి వాళ్ళ సమస్య ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తుంది. చూస్తుంటారు ఇంటి దగ్గరికి, అందరికీ సర్దుబాటు చేయడంతో జనాలు వస్తుంటారు. కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, వాటిని కూడా పునరావృతం కాకుండా చూసుకుంటాము. ఇదే విధంగా ఇంకొకసారి పునరావృతం అయితే మేము బహిరంగ చర్చకు సిద్ధము, మీరు సిద్ధము, రండి. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు తప్పుడు పనులు చేయరు. ఈ ప్రెస్ మీటింగ్ లో మేము చెప్తున్నాం.